హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డైలీ యూజ్ చేసే ఇంకొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ సెంటెన్స్, అవునో కాదో చెప్పు. అవునో కాదో చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో. అవునో కాదో చెప్పు అనేదాన్ని ఇంగ్లీష్లో సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో. నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఇంకా తెలీదు. నాకు ఇంకా తెలీదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో ఎట్. ఐ డోంట్ నో ఎట్. నాకు ఇంకా తెలీదు అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో ఎట్. ఐ డోంట్ నో ఎట్. నెక్స్ట్ సెంటెన్స్, అవి నాకు సరిపోతాయి. అవి నాకు సరిపోతాయి అనేదాన్ని ఇంగ్లీష్లో దే ఫిట్ మీ. దే ఫిట్ మీ. దే ఫిట్ మీ. అవి నాకు సరిపోతాయి అనేదాన్ని ఇంగ్లీష్లో దే ఫిట్ మీ. దే ఫిట్ మీ. నెక్స్ట్ వన్, అవి నాకు సరిపోవు అనేదాన్ని ఇంగ్లీష్లో దే డోంట్ ఫిట్ మీ. దే డోంట్ ఫిట్ మీ. అవి నాకు సరిపోవు అనేదాన్ని ఇంగ్లీష్లో దే డోంట్ ఫిట్ మీ. దే డోంట్ ఫిట్ మీ. అవి నాకు సరిపోతాయి అనేదాన్ని ఇంగ్లీష్లో దే ఫిట్ మీ. అవి నాకు సరిపోవు అనేదాన్ని ఇంగ్లీష్లో దే డోంట్ ఫిట్ మీ. దే డోంట్ ఫిట్ మీ. నెక్స్ట్ వన్, వయసుకి తగ్గట్టు ప్రవర్తించు. వయసుకి తగ్గట్టు ప్రవర్తించు అనేదాన్ని ఇంగ్లీష్లో యాక్ట్ యువర్ ఏజ్. యాక్ట్ యువర్ ఏజ్. వయసుకు తగ్గట్టు ప్రవర్తించు అనేదాన్ని ఇంగ్లీష్లో యాక్ట్ యువర్ ఏజ్. యాక్ట్ యువర్ ఏజ్. నెక్స్ట్ వన్, నేను సినిమా చూసేశాను. నేను సినిమా చూసేశాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సీన్ ద మూవీ. ఐ హ్యావ్ సీన్ ద మూవీ. నేను సినిమా చూసేశాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సీన్ ద మూవీ. ఐ హ్యావ్ సీన్ ద మూవీ. నెక్స్ట్ వన్, నాకు నీరసంగా ఉంది. నాకు నీరసంగా ఉంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీలింగ్ డల్. ఐ యామ్ ఫీలింగ్ డల్. ఐ యామ్ ఫీలింగ్ డల్. నాకు నీరసంగా ఉంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీలింగ్ డల్. ఐ యామ్ ఫీలింగ్ డల్. నెక్స్ట్ వన్, నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. నెక్స్ట్ సెంటెన్స్, అది నాకు మసకగా కనిపిస్తుంది. అది నాకు మసకగా కనిపిస్తుంది అనేదాన్ని ఇంగ్లీష్లో దట్ లుక్స్ బ్లర్రీ టు మీ. దట్ లుక్స్ బ్లర్రీ టు మీ. అది నాకు మసకగా కనిపిస్తుంది అనేదాన్ని ఇంగ్లీష్లో దట్ లుక్స్ బ్లర్రీ టు మీ. దట్ లుక్స్ బ్లర్రీ టు మీ. నెక్స్ట్ వన్, ఇది నాకు మసగగా కనిపిస్తుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఇట్ లుక్స్ బ్లర్రీ టు మీ. ఇది నాకు మసగగా కనిపిస్తుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఇట్ లుక్స్ బ్లర్రీ టు మీ. అది నాకు మసగగా కనిపిస్తుంది అనేదాన్ని ఇంగ్లీష్లో దట్ లుక్స్ బ్లర్రీ టు మీ. ఇది నాకు మసగగా కనిపిస్తుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఇట్ లుక్స్ బ్లర్రీ టు మీ. నెక్స్ట్ సెంటెన్స్, నా మొబైల్ డేటా అయిపోయింది. నా మొబైల్ డేటా అయిపోయింది అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా. ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా. నా మొబైల్ డేటా అయిపోయింది అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా. ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా. దీన్ని మరోలా కూడా చెప్పొచ్చు, ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా. ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా. ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా. ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా. ఈ టూ సెంటెన్సెస్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు అనేదాన్ని ఇంగ్లీష్లో గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు అనేదాన్ని ఇంగ్లీష్లో గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దీన్ని ఇంగ్లీష్లో యూ సే సంథింగ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. యూ సే సంథింగ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. యూ సే సంథింగ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేదాన్ని ఇంగ్లీష్లో యూ సే సంథింగ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. నెక్స్ట్ వన్,
నువ్వు ఇంకా మెయిల్ పంపలేదా, నువ్వు ఇంకా మెయిల్ పంపలేదా అనేదాన్ని ఇంగ్లీష్లో యూ హ్యావెంట్ మెయిల్డ్ ఇట్, యూ హ్యావెంట్ మెయిల్డ్ ఇట్, యూ హ్యావెంట్ మెయిల్డ్ ఇట్. నువ్వు ఇంకా మెయిల్ పంపలేదా అనేదాన్ని ఇంగ్లీష్లో యూ హ్యావెంట్ మెయిల్డ్ ఇట్, యూ హ్యావెంట్ మెయిల్డ్ ఇట్. నెక్స్ట్ వన్, డబ్బులు చెట్లకు కాయవు, డబ్బులు చెట్లకు కాయవు అనేదాన్ని ఇంగ్లీష్లో మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్, మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్, మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. డబ్బులు చెట్లకు కాయవు అనేదాన్ని ఇంగ్లీష్లో మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్, మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. నెక్స్ట్ వన్, నీకేమైనా పిచ్చా, నీకేమైనా పిచ్చా. దీన్ని మనం చాలా సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ క్రేజీ, ఆర్ యూ క్రేజీ, ఆర్ యూ క్రేజీ. దీన్ని మరోలా కూడా చెప్పొచ్చు, ఆర్ యూ నట్స్, ఆర్ యూ నట్స్, ఆర్ యూ నట్స్. నీకేమైనా పిచ్చా, నీకేమైనా పిచ్చా అనేదాన్ని ఆర్ యూ క్రేజీ, ఆర్ యూ క్రేజీ, ఆర్ యూ నట్స్, ఆర్ యూ నట్స్. శుభోదయం, శుభోదయం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, శుభోదయం, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ సెంటెన్స్, లేవండి, లేవండి, వేకప్, వేకప్. లేవండి అనే సెంటెన్స్ని వేకప్. నెక్స్ట్ సెంటెన్స్, కాఫీ తీసుకోండి, కాఫీ తీసుకోండి అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో టేక్ దిస్ కాఫీ, టేక్ దిస్ కాఫీ. కాఫీ తీసుకోండి అనే సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో టేక్ దిస్ కాఫీ. నెక్స్ట్ సెంటెన్స్, ఆఫీసుకు రెడీ అవ్వండి, గెట్ రెడీ టు ఆఫీస్, గెట్ రెడీ టు ఆఫీస్. ఆఫీసుకు రెడీ అవ్వండి అనేదాన్ని ఇంగ్లీష్లో గెట్ రెడీ టు ఆఫీస్, గెట్ రెడీ టు ఆఫీస్. నెక్స్ట్ సెంటెన్స్, ఇదిగో లంచ్ బాక్స్, ఇదిగో లంచ్ బాక్స్. దీన్ని ఇంగ్లీష్లో టేక్ దిస్ లంచ్ బాక్స్, టేక్ దిస్ లంచ్ బాక్స్. ఇదిగో లంచ్ బాక్స్ అనేదాన్ని ఇంగ్లీష్లో టేక్ దిస్ లంచ్ బాక్స్, టేక్ దిస్ లంచ్ బాక్స్. నెక్స్ట్ సెంటెన్స్, బయట ఏమీ తినవద్దు, బయట ఏమీ తినవద్దు అనేదాన్ని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్, డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్. బయట ఏమీ తినవద్దు అనేదాన్ని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్. నెక్స్ట్ సెంటెన్స్, సాయంత్రం త్వరగా రండి, సాయంత్రం త్వరగా రండి అనేదాన్ని ఇంగ్లీష్లో కమ్ బ్యాక్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్, కమ్ బ్యాక్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం త్వరగా రండి అనేదాన్ని ఇంగ్లీష్లో కమ్ బ్యాక్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్. నెక్స్ట్ సెంటెన్స్, మార్కెట్కి వెళ్దాం, మార్కెట్కి వెళ్దాం అనేదాన్ని ఇంగ్లీష్లో లెట్స్ గో టు ద మార్కెట్, లెట్స్ గో టు ద మార్కెట్. మార్కెట్కి వెళ్దాము అనేదాన్ని ఇంగ్లీష్లో లెట్స్ గో టు ద మార్కెట్. నెక్స్ట్ సెంటెన్స్, లంచ్ చేశారా, లంచ్ చేశారా అనేదాన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ హ్యావ్ లంచ్, డిడ్ యూ హ్యావ్ లంచ్. లంచ్ చేశారా అనేదాన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ హ్యావ్ లంచ్, డిడ్ యూ హ్యావ్ లంచ్. నెక్స్ట్ సెంటెన్స్, ఇప్పుడే తిన్నాను, ఇప్పుడే తిన్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ, ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ. ఇప్పుడే తిన్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ. నెక్స్ట్ సెంటెన్స్, ఇప్పుడు ఏమి చేస్తున్నారు, ఇప్పుడు ఏమి చేస్తున్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ. ఇప్పుడు ఏమి చేస్తున్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ. నెక్స్ట్ సెంటెన్స్, విశ్రాంతి తీసుకుంటున్నాను, విశ్రాంతి తీసుకుంటున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో టేకింగ్ రెస్ట్, టేకింగ్ రెస్ట్. విశ్రాంతి తీసుకుంటున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో టేకింగ్ రెస్ట్. నెక్స్ట్ సెంటెన్స్, వచ్చేటప్పుడు పూలు తేండి, వచ్చేటప్పుడు పూలు తేండి అనేదాన్ని ఇంగ్లీష్లో బ్రింగ్ ఫ్లవర్స్ వైల్ కమ్మింగ్, బ్రింగ్ ఫ్లవర్స్ వైల్ కమ్మింగ్. వచ్చేటప్పుడు పూలు తేండి అనేదాన్ని ఇంగ్లీష్లో బ్రింగ్ ఫ్లవర్స్ వైల్ కమ్మింగ్, బ్రింగ్ ఫ్లవర్స్ వైల్ కమ్మింగ్. నెక్స్ట్ సెంటెన్స్, అలాగే తప్పకుండా, అలాగే తప్పకుండా అనేదాన్ని ఇంగ్లీష్లో ఓకే షూర్, ఓకే షూర్. అలాగే తప్పకుండా అనేదాన్ని ఇంగ్లీష్లో ఓకే షూర్. నెక్స్ట్ సెంటెన్స్, ఇంటిని శుభ్రం చేయాలి, ఇంటిని శుభ్రం చేయాలి అనేదాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ టు క్లీన్ హౌస్, హ్యావ్ టు క్లీన్ హౌస్. ఇంటిని శుభ్రం చేయాలి అనేదాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ టు క్లీన్ హౌస్, హ్యావ్ టు క్లీన్ హౌస్. నెక్స్ట్ సెంటెన్స్, బట్టలు ఉతకాలి, బట్టలు ఉతకాలి అనేదాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ టు వాష్ క్లాత్స్, హ్యావ్ టు వాష్ క్లాత్స్. బట్టలు ఉతకాలి అనేదాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ టు వాష్ క్లాత్స్, హ్యావ్ టు వాష్ క్లాత్స్. నెక్స్ట్ సెంటెన్స్, మార్కెట్కి వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళాలి అనేదాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ టు గో టు మార్కెట్,
హ్యావ్ టు గో టు మార్కెట్, మార్కెట్కి వెళ్ళాలి అనేదాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ టు గో టు మార్కెట్, హ్యావ్ టు గో టు మార్కెట్. నెక్స్ట్ సెంటెన్స్, సాయంత్రం ఏమి వండాలి, సాయంత్రం ఏమి వండాలి అనేదాన్ని ఇంగ్లీష్లో వాట్ ఐ హ్యావ్ టు కుక్ ఫర్ ఈవినింగ్, వాట్ ఐ హ్యావ్ టు కుక్ ఫర్ ఈవినింగ్. సాయంత్రం ఏమి వండాలి అనేదాన్ని ఇంగ్లీష్లో వాట్ ఐ హ్యావ్ టు కుక్ ఫర్ ఈవినింగ్. నెక్స్ట్ సెంటెన్స్, త్వరగా స్నానం చేయండి, త్వరగా స్నానం చేయండి అనేదాన్ని ఇంగ్లీష్లో టేక్ బాత్ క్విక్లీ, టేక్ బాత్ క్విక్లీ. త్వరగా స్నానం చేయండి అనేదాన్ని ఇంగ్లీష్లో టేక్ బాత్ క్విక్లీ, టేక్ బాత్ క్విక్లీ. నెక్స్ట్ సెంటెన్స్, మార్కెట్కి వెళ్దామా, మార్కెట్కి వెళ్దామా అనేదాన్ని ఇంగ్లీష్లో షెల్ వి గో టు మార్కెట్, షెల్ వి గో టు మార్కెట్. మార్కెట్కి వెళ్దామా అనేదాన్ని ఇంగ్లీష్లో షెల్ వి గో టు మార్కెట్, షెల్ వి గో టు మార్కెట్. నెక్స్ట్ సెంటెన్స్, కూరగాయలు తేవాలి, కూరగాయలు తేవాలి అనేదాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్, హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. కూరగాయలు తేవాలి అనేదాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్, హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. నెక్స్ట్ సెంటెన్స్, కావలసినవన్నీ కొన్నావా, కావలసినవన్నీ కొన్నావా అనేదాన్ని ఇంగ్లీష్లో డిడ్ యు బై వాట్ ఎవర్ నీడ్, డిడ్ యు బై వాట్ ఎవర్ నీడ్. కావలసినవన్నీ కొన్నావా అనేదాన్ని ఇంగ్లీష్లో డిడ్ యు బై వాట్ ఎవర్ నీడ్, డిడ్ యు బై వాట్ ఎవర్ నీడ్. నెక్స్ట్ సెంటెన్స్, తినే సమయం అయ్యింది, తినే సమయం అయ్యింది అనేదాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ టు ఈట్, ఇట్స్ టైమ్ టు ఈట్. తినే సమయం అయ్యింది అనేదాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ టు ఈట్, ఇట్స్ టైమ్ టు ఈట్. నెక్స్ట్ సెంటెన్స్, భోజనం సిద్ధం చేశాను, భోజనం సిద్ధం చేశాను అనేదాన్ని ఇంగ్లీష్లో మీల్స్ ఆర్ రెడీ, మీల్స్ ఆర్ రెడీ. భోజనం సిద్ధం చేశాను అనేదాన్ని ఇంగ్లీష్లో మీల్స్ ఆర్ రెడీ, మీల్స్ ఆర్ రెడీ. నెక్స్ట్ సెంటెన్స్, ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు చాలా సంతోషంగా ఉంది అనేదాన్ని ఇంగ్లీష్లో టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది అనేదాన్ని ఇంగ్లీష్లో టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ సెంటెన్స్, శుభరాత్రి, గుడ్ నైట్, శుభరాత్రి, గుడ్ నైట్. ఆమెతో మాట్లాడటం అవసరమా, ఆమెతో మాట్లాడటం అవసరమా అనేదాన్ని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నెససరీ టు టాక్ టు హర్, ఈజ్ ఇట్ నెససరీ టు టాక్ టు హర్. ఆమెతో మాట్లాడటం అవసరమా అనేదాన్ని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నెససరీ టు టాక్ టు హర్. నెక్స్ట్ సెంటెన్స్, ఇంట్లో ఎవరైనా ఉన్నారా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అనేదాన్ని ఇంగ్లీష్లో ఈజ్ ఎనీవన్ హోమ్, ఈజ్ ఎనీవన్ హోమ్. దీన్ని మరోలా కూడా మనం నార్మల్ ఫామ్లో యూజ్ చేసుకోవచ్చు, ఎనీబడి హోమ్, ఎనీబడి హోమ్. నెక్స్ట్ సెంటెన్స్, కొన్నిసార్లు అతను పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తాడు, కొన్నిసార్లు అతను పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తాడు అనేదాన్ని మనం ఇంగ్లీష్లో సమ్ టైమ్స్ హీ బిహేవ్స్ హ్యాస్ ఇఫ్ హీ ఈజ్ మ్యాడ్, సమ్ టైమ్స్ హీ బిహేవ్స్ హ్యాస్ ఇఫ్ హీ ఈజ్ మ్యాడ్. కొన్నిసార్లు అతను పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తాడు అనేదాన్ని ఇంగ్లీష్లో సమ్ టైమ్స్ హీ బిహేవ్స్ హ్యాస్ ఇఫ్ హీ ఈజ్ మ్యాడ్. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు నన్ను గుర్తుపట్టావా, నువ్వు నన్ను గుర్తుపట్టావా అనేదాన్ని ఇంగ్లీష్లో డూ యూ రిమెంబర్ మీ, డూ యూ రిమెంబర్ మీ. నువ్వు నన్ను గుర్తుపట్టావా అనేదాన్ని ఇంగ్లీష్లో డూ యూ రిమెంబర్ మీ, డూ యూ రిమెంబర్ మీ. నెక్స్ట్ సెంటెన్స్, ఈ సినిమా నీ మొబైల్లో ఉందా, ఈ సినిమా నీ మొబైల్లో ఉందా అనేదాన్ని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ దిస్ మూవీ ఇన్ యువర్ మొబైల్, డూ యూ హ్యావ్ దిస్ మూవీ ఇన్ యువర్ మొబైల్. ఈ సినిమా నీ మొబైల్లో ఉందా అనేదాన్ని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ దిస్ మూవీ ఇన్ యువర్ మొబైల్ అని చెప్తామన్నమాట. నాకు తినడానికి ఏమైనా ఇవ్వు, దీన్ని ఇంగ్లీష్లో గివ్ మీ సంథింగ్ టు ఈట్, గివ్ మీ సంథింగ్ టు ఈట్. నాకు తినడానికి ఏమైనా ఇవ్వు అనేదాన్ని ఇంగ్లీష్లో గివ్ మీ సంథింగ్ టు ఈట్. నెక్స్ట్ సెంటెన్స్, ఈరోజు నుండి నాతో మాట్లాడొద్దు అనేదాన్ని ఇంగ్లీష్లో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ డోంట్ టాక్ టు మీ, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ డోంట్ టాక్ టు మీ. ఈరోజు నుండి నాతో మాట్లాడొద్దు అనేదాన్ని ఇంగ్లీష్లో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ డోంట్ టాక్ టు మీ. నెక్స్ట్ సెంటెన్స్, ఇవన్నీ నీకెలా తెలుసు అనేదాన్ని ఇంగ్లీష్లో హౌ డూ యూ నో ఆల్ దిస్, హౌ డూ యూ నో ఆల్ దిస్. ఇవన్నీ నీకెలా తెలుసు అనేదాన్ని ఇంగ్లీష్లో హౌ డూ యూ నో ఆల్ దిస్, హౌ డూ యూ నో ఆల్ దిస్. నెక్స్ట్ సెంటెన్స్,
నీకు తిట్లు తినడం అలవాటే అనేదాన్ని ఇంగ్లీష్లో యు ఆర్ యూజ్డ్ టు బీయింగ్ స్కోల్డెడ్. యు ఆర్ యూజ్డ్ టు బీయింగ్ స్కోల్డెడ్. నీకు తిట్లు తినడం అలవాటే అనేదాన్ని ఇంగ్లీష్లో యు ఆర్ యూజ్డ్ టు బీయింగ్ స్కోల్డెడ్. యు ఆర్ యూజ్డ్ టు బీయింగ్ స్కోల్డెడ్. నెక్స్ట్ సెంటెన్స్ ఎందుకు కుంటుతున్నావు అనేదాన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ లింపింగ్. వై ఆర్ యూ లింపింగ్. ఎందుకు కుంటుతున్నావు అనేదాన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ లింపింగ్. వై ఆర్ యూ లింపింగ్. నన్ను ఆశీర్వదించండి. దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ బ్లెస్ మీ. ప్లీజ్ బ్లెస్ మీ. నన్ను ఆశీర్వదించండి అనేదాన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ బ్లెస్ మీ. ప్లీజ్ బ్లెస్ మీ. నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. దీన్ని ఇంగ్లీష్లో దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనేదాన్ని ఇంగ్లీష్లో దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. నెక్స్ట్ సెంటెన్స్ ఇది నీ వల్లే. ఇది నీ వల్లే. దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ బికాజ్ ఆఫ్ యూ. ఇట్స్ బికాజ్ ఆఫ్ యూ. ఇది నీ వల్లే అనేదాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ బికాజ్ ఆఫ్ యూ. ఇట్స్ బికాజ్ ఆఫ్ యూ. నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్. నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు అనేదాన్ని ఇంగ్లీష్లో డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్. నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇది వేసుకొని చూడొచ్చా అనేదాన్ని ఇంగ్లీష్లో కెన్ ఐ ట్రై ఇట్ ఆన్. కెన్ ఐ ట్రై ఇట్ ఆన్. నేను ఇది వేసుకొని చూడొచ్చా అనేదాన్ని ఇంగ్లీష్లో కెన్ ఐ ట్రై ఇట్ ఆన్. కెన్ ఐ ట్రై ఇట్ ఆన్. నెక్స్ట్ సెంటెన్స్ ఉక్కపోతగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ వెల్టరింగ్. ఇట్ ఈస్ వెల్టరింగ్. ఇట్ ఈస్ వెల్టరింగ్. ఉక్కపోతగా ఉంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ వెల్టరింగ్. ఇట్ ఈస్ వెల్టరింగ్. నెక్స్ట్ సెంటెన్స్ ఖాళీగా కూర్చోకు. ఖాళీగా కూర్చోకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ సిట్ ఐడల్. డోంట్ సిట్ ఐడల్. డోంట్ సిట్ ఐడల్. ఖాళీగా కూర్చోకు అనేదాన్ని ఇంగ్లీష్లో డోంట్ సిట్ ఐడల్. నెక్స్ట్ సెంటెన్స్ నాకు దాహంగా ఉంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ థర్స్టీ. ఐ యామ్ థర్స్టీ. నాకు దాహంగా ఉంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ థర్స్టీ. ఐ యామ్ థర్స్టీ. ఐ యామ్ థర్స్టీ. నెక్స్ట్ సెంటెన్స్ గుసగుసలాడకు. గుసగుసలాడకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ విస్పర్. డోంట్ విస్పర్. డోంట్ విస్పర్. గుసగుసలాడకు అనేదాన్ని ఇంగ్లీష్లో డోంట్ విస్పర్. డోంట్ విస్పర్. నెక్స్ట్ సెంటెన్స్ అతడు డబ్బు కోసం ఏదైనా చేయగలడు అనేదాన్ని ఇంగ్లీష్లో హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. అతడు డబ్బు కోసం ఏదైనా చేయగలడు అనేదాన్ని ఇంగ్లీష్లో హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. నా మాట ఒకసారి విను. దీన్ని ఇంగ్లీష్లో లిజన్ టు మీ వన్స్. లిజన్ టు మీ వన్స్. నెక్స్ట్ వన్ నేను చెప్పినట్టు చేస్తావా. దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ డూ వాట్ ఐ సే. విల్ యూ డూ వాట్ ఐ సే. నెక్స్ట్ వన్ నేను ఏదైనా చేస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ డూ ఎనీథింగ్. ఐ విల్ డూ ఎనీథింగ్. నెక్స్ట్ వన్ ఈరోజు వాతావరణం ఎలా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో హౌ ఈజ్ ద వెదర్ టుడే. హౌ ఈజ్ ద వెదర్ టుడే. నెక్స్ట్ వన్ ఈ పుస్తకాల్ని జాగ్రత్తగా పట్టుకో. హోల్డ్ దీస్ బుక్స్ కేర్ఫుల్లీ. హోల్డ్ దీస్ బుక్స్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ వన్ నువ్వు రెడీ అయ్యాక నాకు ఫోన్ చేయి. దీన్ని ఇంగ్లీష్లో కాల్ మీ ఆఫ్టర్ యు గెట్ రెడీ. కాల్ మీ ఆఫ్టర్ యు గెట్ రెడీ. నెక్స్ట్ వన్ ఫోన్లో వీడియోస్ చూడకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వాచ్ వీడియోస్ ఆన్ మొబైల్. డోంట్ వాచ్ వీడియోస్ ఆన్ మొబైల్. నెక్స్ట్ వన్ ఫోన్ చూడకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వాచ్ ద మొబైల్. డోంట్ వాచ్ ద మొబైల్. నెక్స్ట్ వన్ ఫోన్ వాడకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూజ్ ద మొబైల్. డోంట్ యూజ్ ద మొబైల్. డోంట్ యూజ్ ద మొబైల్. నెక్స్ట్ వన్ టీవీని దగ్గరగా చూడకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ. డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ. నెక్స్ట్ వన్ నా చెయ్యి పట్టుకో. దీన్ని ఇంగ్లీష్లో హోల్డ్ మై హ్యాండ్. హోల్డ్ మై హ్యాండ్. నెక్స్ట్ వన్ నీ పక్క వేసుకో. దీన్ని ఇంగ్లీష్లో మేక్ యువర్ బెడ్. మేక్ యువర్ బెడ్. మేక్ యువర్ బెడ్. నెక్స్ట్ వన్ డ్రెస్ సరిగ్గా వేసుకో. దీన్ని ఇంగ్లీష్లో వేర్ ద డ్రెస్ ప్రాపర్లీ. వేర్ ద డ్రెస్ ప్రాపర్లీ. నెక్స్ట్ వన్ సరిగ్గా కూర్చో. దీన్ని ఇంగ్లీష్లో సిట్ ప్రాపర్లీ. సిట్ ప్రాపర్లీ. సిట్ ప్రాపర్లీ. నెక్స్ట్ వన్ సరిగ్గా నిల్చో.
సరిగ్గా నిల్చో. దీన్ని ఇంగ్లీష్లో స్టాండ్ ప్రాపర్లీ. స్టాండ్ ప్రాపర్లీ. నెక్స్ట్ వన్, సరిగ్గా తిను. సరిగ్గా తిను. దీన్ని ఇంగ్లీష్లో ఈట్ ప్రాపర్లీ. ఈట్ ప్రాపర్లీ. నెక్స్ట్ వన్, ముక్కు తుడుచుకో. ముక్కు తుడుచుకో. దీన్ని ఇంగ్లీష్లో వైప్ యువర్ నోస్. వైప్ యువర్ నోస్. నెక్స్ట్ వన్, ముఖం తుడుచుకో. ముఖం తుడుచుకో. దీన్ని ఇంగ్లీష్లో వైప్ యువర్ ఫేస్. వైప్ యువర్ ఫేస్. నెక్స్ట్ వన్, అలా పరుగెత్తకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ రన్ లైక్ దట్. డోంట్ రన్ లైక్ దట్. నెక్స్ట్ వన్, నేను చెప్పేది విను. దీన్ని ఇంగ్లీష్లో లిజన్ టు మీ. లిజన్ టు మీ. లిజన్ టు మీ. నెక్స్ట్ వన్, అమ్మ చెప్పేది విను. దీన్ని ఇంగ్లీష్లో లిజన్ టు మదర్. లిజన్ టు మదర్. లిజన్ టు మదర్. నెక్స్ట్ వన్, నాన్న చెప్పేది విను. దీన్ని ఇంగ్లీష్లో లిజన్ టు ఫాదర్. లిజన్ టు ఫాదర్. నెక్స్ట్ వన్, నీ చేతులు కడుక్కో. దీన్ని ఇంగ్లీష్లో వాష్ యువర్ హ్యాండ్స్. వాష్ యువర్ హ్యాండ్స్. నెక్స్ట్ వన్, నువ్వు త్వరగా అన్నం తినాలి. దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ ఈట్ రైస్ క్విక్లీ. యూ షుడ్ ఈట్ రైస్ క్విక్లీ. నెక్స్ట్ వన్, ఏం చేసావు. దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ డూ. వాట్ డిడ్ యూ డూ. మరోలా కూడా చెప్పొచ్చు, వాట్ హ్యావ్ యూ డన్. వాట్ హ్యావ్ యూ డన్. నెక్స్ట్ వన్, ఎందుకు చేసావు. ఎందుకు చేసావు. దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ డూ ఇట్. వై డిడ్ యూ డూ ఇట్. నెక్స్ట్ వన్, తమాషా చేయడం ఆపు. దీన్ని ఇంగ్లీష్లో స్టాప్ కిడ్డింగ్. స్టాప్ కిడ్డింగ్. స్టాప్ కిడ్డింగ్. నెక్స్ట్ వన్, వాడు దేనికి పనికిరాడు. దీన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. హీ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. నెక్స్ట్ వన్, నేను చెప్పకుండా ఉండాల్సింది. దీన్ని ఇంగ్లీష్లో ఐ షుడ్ నాట్ హ్యావ్ టోల్డ్. ఐ షుడ్ నాట్ హ్యావ్ టోల్డ్. నేను వచ్చాను. నేను వచ్చాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ కేమ్. ఐ కేమ్. నెక్స్ట్ వన్, నేను వస్తున్నాను. నేను వస్తున్నాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ కమ్మింగ్. ఐ యామ్ కమ్మింగ్. నెక్స్ట్ వన్, నేను వస్తాను. నేను వస్తాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్. ఐ విల్ కమ్. నెక్స్ట్ వన్, నేను వెళ్ళాను. నేను వెళ్ళాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ వెంట్. ఐ వెంట్. ఐ వెంట్. నెక్స్ట్ వన్, నేను వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్. ఐ యామ్ గోయింగ్. నెక్స్ట్ వన్, నేను వెళ్తాను. నేను వెళ్తాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ గో. ఐ విల్ గో. నెక్స్ట్ వన్, నేను చేశాను. నేను చేశాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్. ఐ డిడ్. ఐ డిడ్. నెక్స్ట్ వన్, నేను చేస్తున్నాను. నేను చేస్తున్నాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ డూయింగ్. ఐ యామ్ డూయింగ్. నెక్స్ట్ వన్, నేను చేస్తాను. నేను చేస్తాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ డూ. ఐ విల్ డూ. ఐ విల్ డూ. నెక్స్ట్ వన్, నేను చూశాను. నేను చూశాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ సా. ఐ సా. నెక్స్ట్ వన్, నేను చూస్తున్నాను. నేను చూస్తున్నాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ సీయింగ్. ఐ యామ్ సీయింగ్. నెక్స్ట్ వన్, నేను చూస్తాను. నేను చూస్తాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ సీ. ఐ విల్ సీ. నెక్స్ట్ వన్, నేను చదివాను. నేను చదివాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ రీడ్. ఐ రీడ్. ఐ రీడ్. నెక్స్ట్ వన్, నేను చదువుతున్నాను. నేను చదువుతున్నాను. ఐ యామ్ రీడింగ్. ఐ యామ్ రీడింగ్. ఐ యామ్ రీడింగ్. నెక్స్ట్ వన్, నేను చదువుతాను. నేను చదువుతాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ రీడ్. ఐ విల్ రీడ్. ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని ఇంగ్లీష్లో హూ ఆల్ లివింగ్ ఇన్ దిస్ హౌస్. హూ ఆల్ లివింగ్ ఇన్ దిస్ హౌస్. ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని ఇంగ్లీష్లో హూ ఆల్ లివింగ్ ఇన్ దిస్ హౌస్. హూ ఆల్ లివింగ్ ఇన్ దిస్ హౌస్. నెక్స్ట్ సెంటెన్స్, అన్నీ నీకే తెలిసినట్లుగా మాట్లాడకు. అన్నీ నీకే తెలిసినట్లుగా మాట్లాడకు అనేదాన్ని ఇంగ్లీష్లో డోంట్ స్పీక్ యాజ్ ఇఫ్ యు నో ఎవ్రీథింగ్. డోంట్ స్పీక్ యాజ్ ఇఫ్ యు నో ఎవ్రీథింగ్. అన్నీ నీకే తెలిసినట్లుగా మాట్లాడకు అనేదాన్ని ఇంగ్లీష్లో డోంట్ స్పీక్ యాజ్ ఇఫ్ యు నో ఎవ్రీథింగ్. డోంట్ స్పీక్ యాజ్ ఇఫ్ యు నో ఎవ్రీథింగ్. నెక్స్ట్ సెంటెన్స్, నేను నీకు ఊరికే కాల్ చేశాను. నేను నీకు ఊరికే కాల్ చేశాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ కాల్ యూ జస్ట్ క్యాజువల్లీ. ఐ కాల్ యూ జస్ట్ క్యాజువల్లీ. నేను నీకు ఊరికే కాల్ చేశాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ కాల్ యూ జస్ట్ క్యాజువల్లీ.
ఐ కాల్ యూ జస్ట్ క్యాజువల్లీ. నెక్స్ట్ సెంటెన్స్, ఆలోచించి పెళ్లి చేసుకో. ఆలోచించి పెళ్లి చేసుకో అనేదాన్ని ఇంగ్లీష్లో గెట్ మ్యారీ థాట్ఫుల్లీ. గెట్ మ్యారీ థాట్ఫుల్లీ. ఆలోచించి పెళ్లి చేసుకో అనేదాన్ని ఇంగ్లీష్లో గెట్ మ్యారీ థాట్ఫుల్లీ. గెట్ మ్యారీ థాట్ఫుల్లీ. నెక్స్ట్ సెంటెన్స్, నీకు బుద్ధుందా. నీకు బుద్ధుందా అనేదాన్ని ఇంగ్లీష్లో ఆర్ యు సేన్. ఆర్ యు సేన్. నీకు బుద్ధుందా అనేదాన్ని ఇంగ్లీష్లో ఆర్ యు సేన్. ఆర్ యు సేన్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.